బలం సరిపోతుంది నీకు. ప్రజెంట్ ఇక్కడ తీసుకుంటున్నాం సామాన్. Hey guys, good morning. Welcome to channel. This is Varapasa. You watching Varapasa. School తీసుకెళ్తున్నా. ప్రజెంట్ అయితే టైం 8:30 అవుతుంది. ఎండ కొడుతుంది, అయినా వాతావరణం మొత్తం చల్లగా ఉంది. జిన్ను స్వెటర్ వేసుకున్నాడు. మార్నింగ్ 8:30కి 1 2 3 4 5 6 మెంబర్స్ వచ్చారు క్లాస్లో కదా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నాని కంప్యూటర్ ఆన్ చేశాడు అనమాట, ల్యాప్టాప్. ప్రజెంట్ అయితే మార్నింగ్. సో నిన్న ముగ్గుల పోటీ జరిగింది, దానికి సంబంధించిన వీడియో మనం ఎడిటింగ్ చేస్తున్నాను. పెడతా వినడానికి కూడా. అయ్యో మళ్ళీ ఆన్ చేసినావా, రీస్టార్ట్ చేసినావా? వచ్చేసింది, పెడుతున్నా కదా. ఓకే, నౌ ఇవాళ ముగ్గుల పోటీ అనేది వీడియో ఎడిటింగ్ అవుతుంది. కిసాన్ కర్నర్లో మనకి ముగ్గుల పోటీ అయితే నిర్వహించారు లావణ్య అండ్ వాళ్ళు. అన్నయ్య ఏడి జున్ను ఎక్కడికి పోయిండు? స్కూల్కి పోయిండా? నీకు తెలుసా? తెలుసా నువ్వు పోయినావు ఎప్పుడన్నా స్కూల్కి? పోయినావా? దారి తెలుసా నీకు స్కూల్కి? స్కూల్కి రూట్ తెలుసా నీకు? దారి ఎట్లా పోవడో తెలుసా? స్కూల్కి తెలుసా? బ్రూమ్ పోతారా? వినడానికి అన్ని తెలుసు. ఇప్పుడు జస్ట్ 2 బర్త్డేస్ అయిపోయినాయి అంతే వినడానికి. కార్తీ విన్ను పోతలేవా? బస్సు పోతలేవాట, బస్సు అడ్డం ఉన్నాయట, పెట్టుకున్నాడు బస్సులు పోతలేవాట. టైం 3:30 అవుతుంది. మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 3 గంటలన్నర వరకు, ఆల్మోస్ట్ ఒక 7 గంటల సేపు నుంచి వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇప్పుడు జున్ను తీసుకోవడానికి వెళ్తున్నాను. మా విన్నాను కూడా వస్తా అనుకుంటాడు. 7 గంటలు కూర్చుంటే ఒక వీడియో ఎడిట్ అయింది. సో ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది. అయితే గ్రాఫిక్ కార్డ్స్ ఉంటే మనకు సిస్టమ్ సపోర్ట్ చేస్తే టైం అనేది 7 గంటల బదులు 3 గంటలు పట్టేది అనమాట. మనకి ఏంటంటే హై ఎండ్ గోప్రోతో కానీ అట్లాంటి వీడియో తీసినప్పుడు హై ఎండ్ వర్షన్స్ మనకి సిస్టమ్స్ కావాల్సి వస్తుంది వీడియో ఎడిట్ చేయడానికి. మా దగ్గర గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన వీడియో తీసుకోలేదు, ఎందుకంటే ఎప్పుడు చూసినా లేటెస్ట్ వర్షన్ తీసుకుందాం అనుకునేసరికి యాపిల్ మ్యాక్బుక్లో తీసుకుంటే 6 లక్షలు 7 లక్షల వాల్యూ ఉంది, అందుకొరకు తీసుకోలేదు. సో మీరు మంచి సపోర్ట్ చేసి ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తూ ఉంటే మీకోసం మంచి కంటెంట్ అంటే మంచి సిస్టమ్ తీసుకొని వీడియోస్ కూడా మంచి ఎడిట్ చేస్తూ మీకోసం పెడతాను. సో ప్రజెంట్ అయితే జున్ను తీసుకోవడానికి వెళ్తున్నాను. ప్రజెంట్ నేను చలో రోజు జున్ను తీసుకుపోయే టైంకి వల్ల ఇంకా లేట్ అయిపోయింది. చలో విన్ వచ్చేసి కీ తీస్తున్నాడు, జున్ను తీసుకొని వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే వెళ్దామా? ఇన్ని ఉంటారా? చలో అప్పుడు జున్ను విన్ను తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. 10 నిమిషాలు లేట్ వచ్చినాము. వాళ్ళ జున్ను వామిటింగ్ చేస్తున్నాడు క్లాస్లో కదా. చలో ఇంటికి వచ్చేసాము. జున్ను విన్నులు వచ్చి ఇల్లు తాళం తీస్తున్నారు, చూసారా? లాకేసి వెళ్ళాము. అరే రామా, ఇట్లా ఫైటింగ్ చేస్తున్నారు వీళ్ళు. నేను తీస్తా అనుకుంటా, తీయనే రాదు కానీ ఒకరు పట్టుకోండి, వాళ్ళు తీయండి ఓకేనా. జున్ను విన్నులు లాక్ తీస్తున్నాడు. అమ్మా ఒక్కసారి చూపెట్టలే, నేనైతే చూసి వాళ్ళ తీస్తాను. చూద్దాం పెడతారో. అమ్మ పెట్టేసిండు, తిప్పండి ఇక. జున్ను అన్న చెప్తాను, నీ తిప్పరా, చిన్నగా ఉన్నావు నువ్వు. అన్న చెప్తాడు. ఓకే వచ్చిందా? మొత్తానికి ఇద్దరు కలిసి అయితే లాక్ తీస్తున్నారు తాళం. తింపు వచ్చేసింది. ఓకే, జున్ను విన్ని కలిసి మొత్తానికి డోర్ తీసేస్తున్నారు. తమ్ముడు ఇస్తాడు, ఒకసారి తీద్దాం. నేర్పి నీకు చేస్తుంది కదా, తమ్ముడు తీస్తాడు లేదా? వస్తుందా? వేడి సరిపోతలేదు, బలం సరిపోతలేదు నీకు. నువ్వు ఇట్లా పట్టుకో బెట్ట, ఇది వాటిగా. ఓకే తీ అమ్మయ్యా. మొత్తానికైతే మా కార్తీక్ విన్ను అయితే మొత్తం తీసేశాడు జున్ను. ఓకే సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు మన విన్ను నాన్న ఇప్పుడు నిద్రకి లేచిండు. ఇప్పుడు నుంచి బయటికి వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే తెలియదు మాకు. బయటికి వెళ్ళిన తర్వాతని అక్కడికి వెళ్ళి తెలుస్తుంది. అనుకుని మాత్రం ఎటు వెళ్ళాము, అనుకోకుండా వెళ్తాం మేము బయటకి ఎప్పుడు కానీ. మా బయటికి వెళ్తాను. మా విన్ను నానే యాక్టివ్ అయిపోయింది. బయటకు రాగానే కార్ దగ్గర రాగానే యాక్టివ్ అయిపోయిండు. సాయంత్రం అవుతుంది, మేము వెళ్ళేటప్పుడు అయితే వెళ్తుంది. బయటకు ఏం లేవు సరే, కింద ఏం లేవు. జనరల్ కింద వచ్చి పిగ్గులు పడుకుంటాయి. మట్టాడుతా పద, అడ్డెళ్దాం పద. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి అయితే మేము బయలుదేరాము. చలో అక్కల ఇంటి దగ్గరకు వచ్చాను. అండ్ విన్ వచ్చి చూడు, రోహిత్ దగ్గరికి వచ్చేసి ముసి నవ్వులు నవ్వుతున్నాం. మళ్ళీ అమ్మ వచ్చేసి బ్లాగ్ చూస్తుంది ఇక్కడ. సో మనం ఇప్పుడు జ్యోతినగర్ లో ఉన్న మల్లికార్జున షాప్కి వచ్చినాం అనమాట. ప్రజెంట్ ఇక్కడ తీసుకుంటున్నాం సామాన్. సో జున్ను నాన్న వచ్చేసి బిల్డింగ్ వేయిస్తున్నాడు. ప్రజెంట్ వచ్చి పెట్టేసి అక్కడ కానీ. చలో మా షాపింగ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే జ్యోతినగర్ నుంచి షాప్ నుంచి వెళ్తున్నాము. మా కార్ అక్కడ పార్క్ చేసుకున్నాము, సామాన్ తీసుకెళ్ళాము. రోహిత్ వర్క్ చేసుకున్నాడు ల్యాప్టాప్ పెట్టుకొని. రాత్రి 8 గంటల 19 నిమిషాలు మా కాలేజ్ నుంచి బయలుదేరుతున్నాము. మా విన్ను చూసారు, ఇంకా సంతోషం అవుతుంది ఆట. సో కీకి కాకానా బొమ్మ అంటుందా? నువ్వు ఉంటావు ఇక్కడ? అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంటావా? అగో నానమ్మ అమ్మని తీసుకెళ్తున్నా. అమ్మ ఇక్కడే ఉండి నిన్న వెళ్దామా?
మా బబ్బు అయింది కదా హైదరాబాద్. బబ్బు అయితే హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళిండు. ఇగో జున్ను నాన్న అయితే డాన్సింగ్ చేస్తున్నాడు. ఇంకా చలో మా కారు చూసారు ఎంత డస్ట్ పట్టి ఉందా మొత్తానికి. ఇవాళ ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉన్నది. మొన్నడాక మొత్తం కార్లతో నిండి ఉండే. చలో కాళ్ళు ముచ్చెడుతున్నారు అక్కడ. చలో జున్ను పద. సో ఇంటికి వచ్చినాము. మళ్ళీ జున్ను విన్ను నాన్నే మళ్ళీ తాళం తీస్తారట వీళ్ళు చూసిలా. టైం వచ్చేసి 8:44 అవుతుంది. షాపింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చినాము. జున్ను విన్ను నాలుగు తాళాలు తీస్తున్నారు మళ్ళీ. ఇది మా సామాన్ చూసారా, కిరాణా సామాన్ చూసారా. మేము కిరాణా సామాన్ ఏం తెచ్చాము, రాగులు, జొన్నలు, పప్పులు, ఉప్పులు అన్ని అవి తెచ్చినాము. ఈ సంచిలో కూడా ఇవి పల్లీలు, శనగలు ఇవి కూడా అవి ఉన్నాయి. ఇవేమో నూనె ప్యాకెట్లు చూసినా అని చెప్పేసి వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు. ఏదో దొరికింది నువ్వు. టైం వచ్చి 9:52. మా జున్నాని నాతో ఆడుకొని ఇట్లా నిద్ర పోయింది అనమాట. మా విన్నానైతే ఇంకా పడుకోలేదు. 10 అవుతుంది ఇంకా పడుకోలేదు. సో ఫ్రెండ్స్ నేను ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.